గుంటూరు నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆధునిక పారిశుద్ధ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు కలెక్టరేట్లో ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు, ఆధునిక స్వీపింగ్ మిషన్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. పీపీపీ విధానంలో అమలు చేస్తున్న ఈ కొత్త పారిశుద్ధ్య వ్యవస్థ ద్వారా చెత్త సేకరణ, నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. డ్రైవర్ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని ఈరోజు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ 200లో ఇప్పుడు మనకి 25 వచ్చినాయి. 5 సంవత్సరాలకి 91 కోట్లు, అంటే ఒక్కొక్క దానికి నెలకి 68,000 మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కొక్క ఆటోకి పే చేస్తుంది. ఇందులో డ్రైవర్ శాలరీలు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అన్నీ వాళ్ళు పెట్టుకొని ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్ళి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎండ్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు, ఎంత తీసుకెళ్లారు అనేది కూడా కమిషనర్ గారు మానిటర్ చేయగలుగుతారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుందనేది ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా మాకు కూడా ఆశతో ఉన్నాం. వీటితో పాటు ఆ స్వీపింగ్ మిషన్స్ మీరుంటే ఇంతకుముందు ఒక 4 ఉంటే 3 పనిచేస్తున్నట్టునే వాటి ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇప్పుడు 6 ఇచ్చారు, 6 వచ్చాయి.